Hey everyone, welcome to my channel and welcome to the travel series. సో మీ అందరికీ తెలుసు నేను మేఘాలయ ట్రిప్ వెళ్ళానని చెప్పేసి. సో మీరు నా ఫస్ట్ వ్లాగ్ చూసిండైతే ఫస్ట్ డెస్టినేషన్ కామాఖ్య టెంపుల్. సో కామాఖ్య టెంపుల్ విజిట్ చేశాక మేము షిలాంగ్ రీచ్ అయ్యాము. షిలాంగ్లో ఇది ద ఫస్ట్ డే, లైక్ ద నెక్స్ట్ డే బేసికలీ. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చోలే పూరి చేస్తున్నాము. దెన్ ఇక్కడ నుంచి మనము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో మేఘాలయ అనగానే మీ అందరికీ మనందరికీ స్ట్రైక్ అయ్యేది వాటర్ ఫాల్స్. సో మేము ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఆఫ్ ద ట్రిప్స్ వెళ్తున్నాము. అండ్ మేమున్న స్టే కూడా చాలా బాగుంటుంది, మంచి రెస్ట్ దొరికింది మాకు. సో అందుకే మార్నింగ్ కూడా చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయింది. మేమున్న ప్లేస్ నుంచి వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి 1.5 hour టైం పడుతుంది. సో ఇలా స్టార్ట్ అయింది బేసికలీ డే. అండ్ ఆల్సో మేఘాలయ అనగానే మనందరికి తెలుసు లైక్ వర్షం పడుతూనే ఉందని చెప్పేసి. సో ద వెదర్ ఈజ్ సో గుడ్ అండ్ లైక్ హూ లైక్స్ దిస్ కైండ్ ఆఫ్ రెయిన్స్ కదా, దే విల్ లవ్ ద వెదర్. సో మాకు కూడా ఆ వెదర్లో కార్ డ్రైవింగ్ చాలా మంచిగా అనిపించింది. సో ఇలా స్టార్ట్ అయింది మా జర్నీ టు ద వాటర్ ఫాల్స్. అండ్ ఆల్సో మేఘాలయలో ట్రాఫిక్లో స్టక్ అయిపోతే ఈజీగా 1.5 hour టైం పడుతుంది. సో ఇక్కడ అదే అయిందనమాట. మేము వెళ్ళే వే చాలా స్మూత్గా ఉంది, బట్ ఆపోజిట్ వే వెహికల్స్ అన్నీ స్టక్ అయిపోయినాయి. సో ఇట్ విల్ ఈజీలీ టేక్ 1 hour వెళ్ళడానికి. మేము కూడా ఒక టైంలో స్టక్ అయిపోయాము. సో ఇట్ టుక్ అవర్స్ ఆఫ్ టైం. అండ్ ఆల్సో లైక్ రోడ్స్ అనేటివి చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా డిసిప్లైన్గా డ్రైవ్ చేస్తారు. సో ఇది మేము రీచ్ అయిన లొకేషన్. మేము పార్క్ చేసిన ప్లేస్ నుంచి లొకేషన్కి రీచ్ అవ్వడానికి 15 minutes వాక్ ఉంది. సో ఆ 15 minutes వాక్ అయిపోయాక ఈ లేక్ అనేది క్రాస్ చేయాలి. ఈ లేక్ క్రాస్ చేశాక ఎగ్జాక్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ లేక్ క్రాస్ చేయడానికి మనకి బోట్స్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు మనకి పర్ హెడ్ 400 ఛార్జ్ చేస్తారు. సో మేము 3 members ఉన్నాము. సో వీ హ్యావ్ పేడ్ 1200. అండ్ ఆల్సో మనకు ఒక గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐ సజెస్ట్ ఖచ్చితంగా గైడ్ని పెట్టుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మేము పెట్టుకోవడం వల్ల మాకు ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్ లొకేషన్కి తీసుకెళ్లారు. సో చాలా మందికి ఏమైందంటే ఓన్లీ సర్టెన్ పాయింట్ వరకు తీసుకెళ్ళేసేసి చూపించేసుకుని వాళ్ళు రిటర్న్ అయిపోయారు అనమాట. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇంకా కిందికి వెళ్ళాలి, అది కిందికి వెళ్ళే వే ఉందన్నమాట. బట్ మాకు నార్మల్గా మా డ్రైవర్ అయినా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ ఈజ్ ఓన్లీ లైక్ 45 minutes ఆఫ్ వాక్ అండ్ ఆల్సో ఫ్లాట్ రోడే ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ కాంప్లికేట్ ట్రెక్ ఏం కాదు, సింపుల్ ట్రెక్కే ఉంది అనేసరికి మేమేం చేసామంటే మేము వాటర్ బాటిల్స్ క్యారీ చేయలేదు అండ్ ఆల్సో నార్మల్ ఫుట్వేర్తోనే వచ్చాము. అండ్ ఒక్కటి ఏం చెప్పారంటే మాకు ఖచ్చితంగా మీకు వర్షం పడుతుంది, సో మస్ట్ క్యారీ ఏం చేయాలంటే రెయిన్ కోట్స్ అయితే పక్కాగా క్యారీ చేయండి అని చెప్పారు. సో మేము రెయిన్ కోట్స్ ఒకటే క్యారీ చేసాము. సో మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన 5 minutesకి వర్షం స్టార్ట్ అయింది. సో మేము రెయిన్ కోట్స్ వేసేసుకొని స్టార్ట్ చేసాము. అది మన ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట, ఎగ్జాక్ట్ పాయింట్, అక్కడికి రీచ్ అవ్వాలి. సో ఇది లైక్ ఫస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు, రీచ్ అయ్యే నా ఫస్ట్ పాయింట్ బేసికలీ. సో చాలా మందికి ఏం చెప్పారంటే ఇక్కడి వరకు తీసుకొచ్చేసేసి ఇక్కడి వరకే అయిపోయింది, సో బ్యాక్ వెళ్ళిపోయారు. బట్ గైడ్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్కి తీసుకెళ్తారు. సో మేము ఏమనుకున్నామంటే ఇంకా 45 minutes అని చెప్పారు మా గైడ్. సో మేము ఏమనుకో ఇక్కడ వరకు వచ్చాం కదా, సో వై నాట్ ట్రెక్ అదర్ 45 minutes అని గో అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. బట్ ఇక్కడ యాక్చువల్గా ఇష్యూ స్టార్ట్ అయింది ఏంటంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద ఫ్లాట్ వే. సో అది యాక్చువల్ ఎగ్జాక్ట్ ట్రెక్కింగ్ లాగా ఉందన్నమాట, అప్స్ అండ్ డౌన్స్ ఉంది. సో మనం బేసిక్గా కిందికి వెళ్తున్నాం అనమాట. సో
వే వచ్చేసేసి అంత సాఫ్ట్ లేకుండే, బట్ సమ్హౌ వి మేనేజ్ టు రీచ్ ద లొకేషన్. అండ్ ఇదంతా ట్రెక్ చేశాక ఆ ఎగ్జాక్ట్ లొకేషన్కి రీచ్ అయినాక అసలు చాలా వర్త్ ట్రెక్కింగ్ అనిపించింది. బేసికలీ అంతా ట్రెక్ చేసేసి వచ్చి వాటర్ ఫాల్స్ చూసాక చాలా మంచిగా అనిపించింది. నేనైతే పక్కా సజెస్ట్ చేస్తాను. అంటే మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ పక్కా సజెస్ట్ చేస్తాను. నేను కమింగ్ వ్లాగ్స్లో ఒక్కొక్క ప్లేస్ అండ్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. మేము ఈ ప్లేస్ ఏంటంటే పీపీ వాటర్ ఫాల్స్. సో మీరు బేసిక్గా ఎవరినైతే హైర్ చేసుకుంటారో క్యాబ్ ఆర్ ఏజెన్సీ త్రూ వెళ్తారో వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు మీకు ఐటనరీలో సెండ్ చేస్తారు. సో ఇది ఓన్లీ మాకు ఛార్జ్ అయింది 400 per person ఈ ట్రెక్లో. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫ్రూట్స్, స్నాక్స్ ఆర్ మ్యాగీ ఆర్ సంథింగ్ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. బట్ బేసికలీ ట్రెక్ ఛార్జెస్ వచ్చేసి 400. అండ్ దిస్ ఈస్ ద లొకేషన్. ఎంత బాగుందంటే అసలు ఇప్పుడు నేను మెంటలీ అక్కడే ప్రజెంట్ అయ్యాను. బేసిక్గా అంత బాగుంది. సో ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. వే వచ్చేసి నేను స్మూత్గా లేదు అన్నాను కదా. సో బేసికలీ వే ఇలా ఉందన్నమాట. అండ్ ఆల్సో మనము కిందికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ స్టెప్స్ అనేసి వుడెన్తో కట్టున్నారు. అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాం మనం వాటర్ ఫాల్స్కి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. అండ్ ఎంత వర్త్ వాచింగ్ అంటే అంత ట్రెక్కింగ్ చేసి వచ్చి ఆ వర్షంలో అండ్ వే బాగుండకపోవడం అదంతా చేసి వచ్చాక ఇది ఒక్కసారి చూసాక ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. సో యాజ్ యూజువల్ వాటర్ ఫాల్స్ ఆ వెదర్ చూడగానే మ్యాగీ తినాలనిపిస్తుంది. సో మేము మ్యాగీ ఆర్డర్ చేసుకొని తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి చాలాసేపు స్పెండ్ చేసాము. ఎందుకంటే అంతసేపు ట్రెక్ చేసి వచ్చాం కాబట్టి చాలాసేపు స్పెండ్ చేసాము. దెన్ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వ్లాగ్ నచ్చింటే గివ్ మీ ఎ లైక్, షేర్ అండ్ కమెంట్.